ఇది ఘట్టమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది అరే మన జంపన్న వాగు, మేడారంలో ఉన్న జంపన్న వాగు దగ్గర చూడండి పబ్లిక్ అనేది ఏ విధంగా ఉన్నదో మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా. ఏంటంటే ఇప్పుడు మేడారం స్టార్ట్ అవుతుంది కదా, దాంట్లో అసలు చాలామందికి ఏంటంటే డౌట్స్ ఉంటాయి అన్నట్టు, ఈ మన కోనేరు జంపన్న వాగులో నీళ్ళు ఉన్నాయా లేదా అని. అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ జంపన్న వాగు దగ్గరనే ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లగాళ్ళు కూడా చాలామంది స్నానాలు అయితే చేయడం జరుగుతుంది. మన మొత్తం జంపన్న వాగు ఇది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు మేడారంకి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జంపన్న వాగులో మాత్రం స్నానాలు చేసి అయితే మాత్రం పోతారు అని నాకు తెలిసిన విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మన గుండ్లు కూడా గుండ్లు కూడా చేస్తాను. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇక్కడ గుండ్లు చేస్తానులా లేదా అని కూడా వాళ్ళకు చూపెడదామని నేనైతే ఈ వీడియో రూపంలో రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ లోపలికి పోయి కూడా చూద్దాం మనం గుండ్లు చేస్తానా లేదా అని. చూసుకున్నట్టయితే వాళ్ళు చాలామంది అమ్మవారికి తలనీలాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. పెద్దోళ్ళైనా చిన్నవాళ్ళైనా తలనీలాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మేడారం అనేది ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మనకు కొంచెం పబ్లిక్ అనేది కొంచెం లైట్గా కనబడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అలానే ఈ వాగు దగ్గర మాత్రం ఇక్కడ అవైలబుల్లో వేడి నీళ్ళు కూడా, అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి వేడి నీళ్ళు కూడా అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ షాప్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ అప్డేట్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది. నేను ఏ వీడియో పెట్టినా కూడా మేడారం తరఫున మీకు మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారానైతే మీకు వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు చాలా పెద్ద పెద్ద బండ్లు, కార్లు, ఆటోలు ఇవన్నీ అయితే రావడం జరుగుతుంది. అది అలానే ఇక పోయి జంపన్న వాగులో కూడా నేను కూడా పోయి ముఖం కాలు చేతుల్లో అయితే కలుపుకోవడానికి పోతాను. చూసుకోవచ్చు ఇది వాగు. ఈ దారం చూసుకొచ్చినట్టయితే మనకు మొత్తం ఇక చూసుకోవచ్చు ఇక్కడ నీళ్ళు అయితే ప్రజెంట్ అయితే చాలా నీళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన తలనీళ్ళు ఇంతకుముందు చూపించాను మీకు.